నేను చెప్పేదే 100% కరెక్ట్. అది తప్పు అని వాళ్ళకి తెలీదా? తప్పు అని వాళ్ళకి తెలిసినా సరే వాళ్ళు గొప్ప అన్న ఫీలింగ్లో ఉండాలి కాబట్టి మేము తప్పు అని వాళ్ళు ఒప్పుకోరు. మీరు వాళ్ళకి సాఫ్ట్గా ప్రేమగా చెప్పండి, లేకపోతే హార్ష్గా చెప్పండి, 2 పీకి చెప్పండి, 10 మందితో చెప్పియండి, 100 మందితో చెప్పియండి, 1,00,000 మందితో చెప్పియండి. అరే నువ్వు ఆలోచించే తప్పురా, నువ్వు చేసే తప్పురా. ఆహా కాదు, నేనే కరెక్ట్. తెలుగులో ఒక సామెత ఉంది, తాబట్టిన కుందేలుకి 3 కాళ్ళు అన్నట్టు. వాడెవడో కుందేలు పట్టుకొని వచ్చేట, దానికి 3 కాళ్ళు ఉన్నాయి. సో వాడేమంటాడంటే అన్ని కుందేళ్ళకి 3 కాళ్ళే ఉంటాయి, నేను చెప్పిందే కరెక్టు. ఇక్కడ వచ్చే నష్టం ఏంటంటే అండి, రిలేషన్షిప్ అన్నాక ఏదో ఒక మిస్అండర్స్టాండింగ్ జరుగుతుందండి. ఏదో ఒక చోట ఏదో ఒక రకంగా తప్పు చేస్తుంటాం, దొరలకుండా ఉండదు. అవతల వాళ్ళని అర్థం చేసుకునేటప్పుడు ఎక్కడో చోట ఏదో ఒక తప్పు అవుతుంది. అయితే నార్మల్ వాళ్ళైతే ఆ తప్పును గ్రహించి ఇంకొకసారి ఆ తప్పు దొరలకుండా చూసుకుంటారు. తద్వారా రిలేషన్షిప్ బెటర్ అవుతుంది. కానీ నార్సిస్టిక్ వాళ్ళు ఏంటంటే నేను కరెక్టే అంటే వాళ్ళ దృష్టిలో వాళ్ళు ఎప్పుడూ తప్పు చేయరు. 100% ప్రతి క్షణం వాళ్ళు ఏది చేసినా కరెక్టే. మరి రిలేషన్షిప్లో మిస్అండర్స్టాండింగ్ వచ్చినప్పుడు ఒక వ్యక్తి నాదే కరెక్ట్ అంటున్నప్పుడు ఇండైరెక్ట్గా ఏం చెప్తున్నాడు? ఎప్పుడూ నువ్వే తప్పు చేస్తున్నావు, అవునా కదా? అంటే అవతల వ్యక్తికి ఎంత టార్చర్ అండి.